రైతు బంధుపై రూల్స్ మార్చారు సీఎం రేవంత్ రెడ్డి. నిజంగా వ్యవసాయం చేసే రైతులకే, సాగు భూములకే రైతు బంధు ఇవ్వనున్నారు. ట్యాక్స్ కట్టే ఉద్యోగులకు రైతు బంధును తొలగించనున్నారు. త్వరలోనే అసెంబ్లీలో చర్చించి వీటికి ఆమోద ముద్ర వేయాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్స్ కు రైతు బంధు ఇక నుండి ఇవ్వబోమని రేవంత్ రెడ్డి ఇవాళ చిట్చాట్లో తేల్చి చెప్పారు. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా దానికి కొంత లిమిట్ పెట్టబోతున్నారు. రైట్, ఇక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైతు బంధుకు సంబంధించి కొన్ని కండిషన్స్ అప్లై అన్నట్టుగా కూడా కొంత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైతుకు సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అని తెలుసుకుందాం. నరేందర్, రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం మీద చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు మరోసారి చేశారు. చిట్చాట్ లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి సెక్రటరియట్ లో ఇష్టాగోష్ఠిగా మీడియా ఉద్దేశించి అందరితో మాట్లాడారు. చాలా అంశాలు, ఎందుకంటే నిన్న మోడీ సభకు అటెండ్ కావడం, ప్రభుత్వ కార్యక్రమం అక్కడ పెద్దన్న అన్నటువంటి వ్యాఖ్యలు ఈయన చేయడం, ఇట్లాంటి అన్ని అంశాల మీద ఆయన మాట్లాడుతూ రైతు బంధు అంశం కూడా వచ్చింది. రైతు బంధు అనే విషయం మీద కట్ ఆఫ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఇంకా రైతాంగం అంతా ఎదురు చూస్తోంది, కన్ఫ్యూజన్ లో ఉన్నారు అన్నటువంటి ప్రశ్నలు, మీడియా అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. ఎందుకంటే గత ప్రభుత్వం లాగా కొండలకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, పడవబడ్డ ల్యాండ్లన్నిటికీ మేము ఇచ్చేంత ఆసక్తి మాకు లేదు. మా ప్రభుత్వం ప్రతిదీ కూడా పేదలకు, మధ్యతరగతి రైతాంగానికి పెట్టుబడి సాయం ఉద్దేశాన్ని నెరవేర్చే ఉద్దేశంతో మేము రైతు బంధు భరోసా కార్యక్రమాన్ని చేయబడుతున్నాం తప్ప గత ప్రభుత్వం లాగా ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయలు దోచి పెట్టడానికి ఈ ప్రభుత్వం లేదు అనే విషయాన్ని ఆయన సూటిగా చెప్పారు. దీంట్లో ప్రధానంగా అంటే ఎన్ని ఎకరాలకు అనే విషయం కూడా ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మరి 50 ఎకరాలు 40 ఎకరాలు ఉన్నా కూడా ఇవ్వచ్చా అనేటువంటిగా లేదు, అలాంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అనేటువంటి విషయం కూడా ఆయన చెప్పారు. మొత్తానికి ఒక లిమిట్, ఒక కట్ ఆఫ్ అనేది కూడా పెట్టాలనే నిర్ణయానికి అయితే వచ్చాము. ఆ విషయాన్నంతా కూడా అసెంబ్లీలో అటు ప్రతిపక్షాలందరి అభిప్రాయాలు తెలుసుకుంటాము. అదే విధంగా రైతాంగం సంబంధించినటువంటి ఇష్యూలో కొంతమంది ప్రజాప్రతినిధులు కాని వాళ్ళని కానీ, రైతాంగం కోసం పోరాడిన వాళ్ళు కావచ్చు, ఈ మొత్తం అందరి అభిప్రాయాన్ని, ఎక్స్పర్ట్స్ అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తామని కూడా చెప్పారు. దీంట్లో ప్రధానంగా ట్యాక్స్ కట్టే ఉద్యోగులకు కానీ, అదేవిధంగా ఫామ్ హౌస్ కలిగి ఉన్న వాళ్ళకి కానీ, ఇట్లా చాలా పెద్ద, అసలు ఏమాత్రం 50 ఎకరాలు ఉందనుకోండి, దాంట్లో కేవలం 10 ఎకరాలు మాత్రమే సాగు చేసి మిగతా మొత్తం కూడా పడవ పెట్టడం, లేదంటే కొండలు, గుట్టలు, ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళు అట్లా ఉంటే అట్లాంటిది కేవలం 10 ఎకరాలకే ఇస్తాం తప్ప మిగతా అన్ని 40 ఎకరాలు తీసేస్తాం అనేది ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లా చాలా అంశాలు ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. కనుక గత ప్రభుత్వం లాగా ఇష్టానుసారంగా దోచిపెట్టడానికి ప్రభుత్వం లేదు కాబట్టి కనుక ఆచితూచి తీసుకుని, ఎందుకంటే ఇప్పటికే అప్పుల్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కనుక నిజమైన పేదలు ఎవరైతే చెమటూర్చి కష్టపడుతున్నారో అలాంటి వాళ్లకు పెట్టుబడి సాయం ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. అందుకనే అలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ దఫా అట్లాంటి ప్రయత్నం చేస్తామని కూడా చెప్తుంది. ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకోబోయే ఈ రైతు బంధుకు సంబంధించిన నిర్ణయంపై ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడైతే గత ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే దాదాపు అన్ని ప్రజలు సాగు చేస్తున్నటువంటి అందరికీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్తుంది. ఇప్పటికైతే 3 ఎకరాలు 3.5 ఎకరాల వరకు మాత్రమే గడిచిన నెల 15 రోజులుగా వేస్తూ వస్తున్నారు. బట్ ఇంకా కూడా ఈ నెల చివరి వరకు కూడా వేస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అది ఎన్ని ఎకరాల వరకు వేస్తారనే విషయం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. బట్ ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే కేవలం ఒక 5 ఎకరాలు లేదా పెద్ద ఎత్తున కనుక అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే కొంచెం మధ్యతరగతి రైతాంగం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పెంచితే 10 ఎకరాల వరకు పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా అందరి అభిప్రాయాలు అయితే అత్యధిక మంది నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే 5 ఎకరాల వరకు లిమిట్ పెట్టడమే న్యాయమైంది. ఎందుకంటే పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా దాదాపు 95% మంది 5 ఎకరాల లోపు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది ఆయన ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన నోట్ల నుంచి 5 ఎకరాలు అనే పదం వాడకపోయినా అనఫీషియల్ గా చాలా మంది అధికారులు కానీ, లేదంటే సెక్రటరియట్ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒక 5 ఎకరాల వరకు కట్ ఆఫ్ పెట్టాలి. ఇది కూడా
వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిపి అందరి అభిప్రాయం తెలుసుకొని ప్రజా సంఘాలు రైతాంగం కోసం పోరాడిన వాళ్ళు ఇట్లా అన్ని అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఒక కటాఫ్ పెట్టాలని నిర్ణయానికి తెచ్చారు. ఒకటి మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్తుంది ఈ ప్రభుత్వం, సాగు చేసేటువంటి భూమికి మాత్రమే ఇవ్వాలి, అంతే తప్ప పడావు పడ్డ భూములకు ఇవ్వకూడదు అనేటువంటి నిర్ణయానికి అయితే ఈ ప్రభుత్వం ఉందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.